హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. తెలంగాణ పెళ్ళిళ్ళలో చేసుకునే వెజిటేబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్పెషల్ మసాలాతో చేస్తారు కనుక అంత టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ బగారా రైస్ కోసం నేను 1 గ్లాస్ బాస్మతి బియ్యం, అలాగే 1 గ్లాస్ మామూలు బియ్యం తీసుకుంటున్నాను. ఇలాగా 2 గ్లాసుల బియ్యం వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగా బియ్యాన్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని పైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో 4 నుంచి 8 దాకా పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా వేసుకొని ఒక మీడియం సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాను ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ స్పెషల్ మసాలా వల్లనే మనకి రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి సోయా వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ సోయాని నానబెట్టుకోవాలి. ఇప్పుడు బగారా రైస్ కోసం ఒక పెద్ద గిన్నెను తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నూనె, నెయ్యి 2 వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి 2 బిర్యానీ ఆకులు, అలాగే బిర్యానీ దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, బండ పువ్వు, అనాస పువ్వు అంటాం కదా, అనాస పువ్వు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత 10 నుంచి 15 దాకా జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు వలన మనకి రైస్ అనేది కమ్మగా ఉంటుంది. దీనిలోకి క్యాప్సికమ్ ఒక 1/2 కప్పు మీడియం సైజ్గా కట్ చేసుకుంది, 1 కప్పు క్యారెట్, అలాగే బీన్స్ 1 కప్పు మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నిటిని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత పచ్చి బఠానీలు 1 కప్పు, అలాగే బంగాళాదుంపలు ఒక 1.5 కప్పు వేసుకొని ఒక చిన్న టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం సోయాని నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, నీళ్ళు మొత్తం వంపేసుకొని పిండుకొని, అంటే సోయాలో నీళ్ళు ఏమీ లేకుండా పిండుకున్న సోయా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3.5 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1 గ్లాస్ పవ్వు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని సోంపు 1 టీ స్పూన్, 2 బిర్యానీ ఆకులు, కొంచెం కొత్తిమీర వేసుకొని పైన మూత పెట్టేసి నీళ్ళను బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల దాకా నీళ్ళను బాగా బాయిల్ చేసుకోండి. మధ్యలో ఈ వెజిటబుల్స్ని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం, నీళ్ళేమీ లేకుండా బియ్యం మాత్రమే వేయండి. బియ్యం మాత్రమే వేసేసి హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగ హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవడం వలన బియ్యం అనేది మనకి పొడి పొడిగా ఉండిద్ది. నీళ్ళని చూసారా ఇంత బాగా మరిగించుకోవాలి. మనకి కొత్తిమీర వేసాం కదా, కొత్తిమీరలోని మొత్తం మనకి నీళ్ళలోకి పోయి నీళ్ళు అనేవి కొంచెం గ్రీన్ కలర్కి వచ్చేదాకా నీళ్ళని బాగా బాయిల్ చేసుకున్న నీళ్ళను బియ్యంలోకి వేసుకోండి. బియ్యంలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. 5-7 నిమిషాలకి కొంచెం ఇలాగ వాటర్ అనేది కొంచెం లైట్గా ఉంటుంది. ఇలాగ లైట్గా వాటర్ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. పడితే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగ లో ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసిన వెంటనే గరిటెతో కలపకుండా ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి.
టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. స్పెషల్ మసాలాతో చేస్తాం కనుక ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.